హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి తగ్ లైఫ్ అఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది భయ్య. ఇది మాత్రం మామూలుగా లేదు. ఈ మూవీ అయితే డైరెక్షన్ చేసింది అయితే మణిరత్నం అండ్ మనకైతే కమల్ హాసన్ అయితే హీరోగా కనిపిస్తున్నాడు అండ్ త్రిష అయితే హీరోయిన్గా కనిపిస్తుంది. ఈ మూవీకి అయితే ఏఆర్ రెహమాన్ గారు అయితే మ్యూజిక్ అందించారు అండ్ మూవీ అయితే బాక్స్ ఆఫీస్ మాత్రం దద్దరిల్లిపోద్ది అనమాట. ఈ మూవీ అయితే థియేటర్స్లోకి అయితే June 5 అయితే వచ్చేస్తుంది అండ్ మీరైతే రెడీగా ఉన్నారు. కమల్ హాసన్ ఫ్యాన్స్ అయితే ఎంతమంది ఉన్నారో అయితే వాళ్ళు మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా మనం వచ్చేసి టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం. మనకైతే మెయిన్గా అయితే ఈ మూవీ అయితే కమల్ హాసన్ అయితే ఏకంగా జీవించమంటే ఏకంగా నటించాడు భయ. ఈ సినిమా అయితే వేరే లెవెల్. ఈ సినిమా అయితే కమల్ హాసన్ కెరియర్లో అయితే బెస్ట్ లైఫ్గా అయితే మిగిలిపోతుంది అనుకో. ఈ కమల్ హాసన్ గారు కింద సినిమా చూసుకుంటే అయితే కలికి 2898 AD అనమాట. ఆ సినిమా మాత్రం ఎపిక్ మహా బ్లాక్ బస్టర్ అయితే అయ్యింది అండ్ విలన్గా అయితే చాలా బాగా నటించారు. అండ్ ఈ సినిమా అయితే మంచి హీరోగా అయితే హీరోలు అయితే ప్లే చేశారు. అండ్ ఇంక ఈ సినిమా స్టోరీకి అయితే వచ్చేస్తే ఈ సినిమాలో స్టోరీ అయితే కమల్ హాసన్ అయితే ఒక మిషన్ కానీ వెళ్తాడనమాట. వెళ్తే అక్కడ ఒక బాబు కనబడతాడు. ఆ బాబుని అయితే దత్తక తీసుకుంటాడు. ఇంకా బాబుని అయితే పెంచుకుంటాడు. తన సొంత కొడుకులు అయితే చూసుకొని వాడిని అయితే ఒక 20 సంవత్సరాల వరకు వచ్చే వరకు అయితే చూసుకుంటాడు. కానీ ఆ తర్వాత అయితే స్టోరీలోకి వెళ్తే 20 సంవత్సరాల తర్వాత అయితే కమల్ హాసన్ మీదకి అయితే ఎగ్నెస్ట్ గా తిరుగుబడతాడు. ఎందుకంటే కమల్ హాసన్ వల్ల తన ఫ్యామిలీ అయితే కోల్పోయాడు. పగతో మాత్రం ఈ మూవీ అయితే ఉంటది భయ. ఈ స్టోరీ అయితే తండ్రి కొడుకు వీళ్ళిద్దరి మధ్య ఉంటుంది. అండ్ ఫైనల్ గా అయితే చెప్పాల్సింది వచ్చాడంటే ఈ మూవీ అయితే మంచి బ్లాక్ బస్టర్ అయితే అందిస్తుంది. అండ్ రీసెంట్ గా అయితే రిలీజ్ అయిన రెట్రో మూవీలో అయితే సూర్యకి నాన్నగా నటించిన హీరో విలన్ ఉన్నాడు కదా, అతను కూడా ఇందులో అయితే యాక్ట్ చేస్తున్న. అతని రోల్ కూడా చాలా బాగుంటుంది. అతను కూడా రియల్గా ఇందులో కూడా చేయలేదు అండ్ ఇతను మాత్రం బాగా నటించారు భయ్య. అండ్ విలన్ మాత్రం ఫైట్ సీన్స్ మాత్రం మామూలుగా లేవు. ఇంక ఫైనల్ గా వచ్చేసి ఇంకా మూవీ గురించి అయితే చెప్పాల్సిన పని లేదు. ఇంక ఎందుకంటే మీరు June 5th అయితే మీరైతే చూసుకుంటారు. థియేటర్స్లో అయితే మీరు దద్దరిల్లిపోయే రెస్పాన్స్ అయితే వస్తుంది. అండ్ అప్పటి వరకు వెయిట్ చేస్తూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా కమల్ హాసన్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. అప్పటి వరకు సీ యూ, బాయ్ బాయ్.